ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాకుమారా స్వాగతం. రా రాజకుమారా సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరేయ్ నువ్వు చిన్నవాడే గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కడ. మోహనాకారా ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా ఇటు రమ్ము. ఏమిటి కళ? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళ ఒక్కసారి చూపించవా? కుదరదు. సుందర కుమారులారా, మిగతా 2 పాప కార్యములు త్వరగా ముగించుకురండి. అప్పుడు సర్వము మోక్షమగును. అమ్మే శేషమ్మాన పాంబెల్లే. శేషమ్మ అంటే పాము, భైరవ అంటే కుక్క. అసలు విషయం చెప్పాడు. అల్లే మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది. మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి. అత్తమ్మో, అడ్రస్ బాలేదు, కొద్దిగా మారింది. అది అద్దిల్లు, ఇప్పుడు సంతిల్లు. ఇది నీచలదే. లేకపోతే 15,000 కూడా చెయ్యని కొంపకి రెచ్చిపోయి 1,50,000 ముట్ట చెప్తావా? ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. భైరవ ఎక్కడి కుక్క? అంతే మరి. మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి. పోతే పోయింది కానీ అత్తమ్మా, ఆ వేలం పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది. అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క చలం వేస్తున్నాడు? ఈ జాతి అంత ధనియాల జాతి. చెప్పుతో రాస్తే గాని లొంగం. ఎక్కువగా ఊగు మాకు, చెట్టుకొమ్మ విరుగుద్ది. ఏమిటే వాగుతున్నారు? ఏం లేదు, పసిపిల్లాడు కదా, బాగా ఊగు అంటున్నాను. ఊగుతా ఊగుతా. అయినా మీలో ఎవరికి టివటివలాడుతుందట? పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట. ఏమిటి విషయం? అతని సంగతి మనకెందుకే? అతనే వాక్కుని పోతాడు. పోడు, పంపిస్తా. ఏం చేస్తావే? డబ్బులాట పెట్టుకుంటావా? లేపకపోతా. నీకెందుకు అవన్నీ? నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా. నీ మొహం. సరే, దిల్లుంటే పందెం వేయి, చూద్దాం. ఏం పందెం? నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు. పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా? కుర్రాళ్ళం కదా, ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు? సరే, మరి నువ్వు ఓడితే? మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా. నువ్వు తెరిస్తే పెంట కుప్పే. నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ ఇదా? ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్న వాడి కంటే దోబీ మేలని. ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా. ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే, ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే, ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఇలా రా. రా. ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు? మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కాని కాని. వద్దు, బాగోదు. అయితే కింద తిప్పు. ఫ్రాకు.
వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఆ. ఏం చేస్తాను? వస్తాను. ఏయ్, ఆగో. షో. అబ్బ. ఉమ్. ప్రేమ దురదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు. వెళ్ళు. మీరు ఏం చేస్తున్నావు అక్కడ? ఈ బట్టలు అతని చేతుల్లోనే ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఏ పిచ్చ పిచ్చగా ఉందా? ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా? నీలాంటి చిల్లర బుద్ధులు నా దగ్గర లేవు శేషమ్మా. ఆ? ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతుర్ని అడుగు. ఏమిటి అతను అంటున్నది? నేను చెప్తానులే. గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదలవే కదా అని దులి పారేశాను. మరదలా చీకటి పడగానే రా, ఇచ్చేస్తాను. ఏడిసావులే, దానం ఇచ్చామనుకుంటాము, నువ్వే ఉంచుకో. ఏ నీరు లోపలికి రే. అక్కడికి వెళ్ళావా కాళ్ళు విరగొడతాను. ఎంతైనా మంది మంది ఒకే గ్రూప్ కదా. నీకేదనైతే నాకు అయినట్టే కదా. ఇదిగో రాత్రికి పొడి బట్టలు వేసుకుని నన్ను తలుచుకుంటూ పడుకో. పొద్దుటే ఏమైందో చెప్పు. తొందరగా పనిచేయండి. మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కథకల్నే కన్నది. హలో వినేష్ బ్యూటీ, నిన్నే. చెట్టంత మగాండి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరు పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పనంతా నీతోనే ఉంది. అవును, ఈ పొలమంతా మీదేనా? చూడు, నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ ఉంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకో నీ దుకాణం. మంది మంది ఒకే గ్రూపు. మునిగినా తేలినా మనం చూసుకోవాలి గాని అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులు ఏమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పానా అదృష్టమని? అదిగో వెతుక్కుంటూ వచ్చింది. దాంతో పెట్టుకో, మాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకోరా? దాంతో పెట్టుకో, మూతిపళ్ళు రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలకు అది వేడికిపోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా? పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కన్ఫ్యూజ్. అదేం చూసు? ఓ కొత్త చూసు. పొగరబోతు పక్కింటి అతను గెలుచుంటాడా, ఓడిపోయి ఉంటాడా? అబ్బా, అంత తొందరే నీకు. ఏంటి అతను ఓడిస్తానని నువ్వు తడిసిపోయొచ్చావు?
కొంపతీసి అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరే, అసలు ఏం జరిగింది? విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న 2 మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నా. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మ నాన్న తనకు లేరు అని. परमं पदं तदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततं महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् డబ్బు తీసుకుని 4 రోజులు కాలేదు, మళ్ళీ తగలటవరా? నిజమే, రావద్దని అనుకున్నానండి. కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారన్న ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. రిపోర్ట్ ఉంది కదండి మరి. మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మళ్ళా ఏదైనా కొంటే తప్ప ఊరికే ఎందుకు వస్తానండి? అమ్మా, ఇదేమిటి నాన్న అని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి. కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమీ అడక్కమ్మా. భైరవా, భైరవా, అమ్మే, నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికిచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభా, శోభా, ఏంటమ్మా? భైరవ్ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగర కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ, నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటే నీ ధోరణి? చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, 100ల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా? అది కాదు రత్నం. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు? రత్నం, ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచ, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు? ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా ఎక్కడాక 40 బస్తా? ఇదేమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలిపా. ఓడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ అవి చేస్తావా? ఇంత స్లిమ్ గా ఉన్నావు. రోజుకు 1 గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి.
నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులెత్తి దండం పెట్టాలి. ఛ, ఏమిటి మామయ్య ఇది? కన్న కూతురే నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య. అతనేదో మతిరేని పని చేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏమిటిది? నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు. మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చుటకు బేలా. ఏమిటి నీ గోల? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా. మన అంటే నన్ను కలిపేసుకున్నావు. ఆశ దోశ అప్పడం వడ ఆ కలుపుకోవటం కాదు బాబు, మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా. అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? మేనమావా? మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే 2 చెక్కలవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదలా, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తాననడం, నా పొలం నువ్వు దున్నుతాననడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఆడుతున్నట్టుగా ఉంది. ఏయ్, ఇంతకంటే మాకు దొరకడు బండన భీముడు. ఇదిగో నిజంగా దొరకడు, చెప్తున్నాను, తొందరపడు. చీపు. ఏంటి చీప్? పో దాకా వచ్చావా? ఎక్కడా వదిలేయి. ఆమె జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్తు కుట్టిగలకు మోషన్ లూజ్ మోషన్. ఏమయ్యా భైరవ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అల్లే. ఆమె జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా. అయితే ఆ వాటర్, ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే. కాళ్ళు కడుక్కోవడానికా, పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ, రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. ఆ? అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళ కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి? బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓ రేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన. మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. యా. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? ఉయ్, అది అసలే ఇది. అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి. ఇది అసలే ఇది. ఏమిటే?
ఏమిటి మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? పరివృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట. వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో